వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. సో అందరికీ మళ్ళీ ఒకసారి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. సో గత వీడియోలో మనం మేషం నుంచి కర్కాటకం వరకు 2024 ఆంగ్ల సంవత్సరం ఎలా ఉంటుందో చూసాము. ఇప్పుడు జ్ఞానేశ్వర సార్ నుంచి సింహం నుంచి వృశ్చిక రాశి వరకు రాశి ఫలాలు ఎలా ఉంటాయి 2024 ఆంగ్ల సంవత్సరం చూద్దాం. జ్ఞానేశ్వర సార్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఆల్. సో ఈ సంవత్సరం 2024 కనుక తీసుకుంటే ఇందులో గోచారం అనేది ముఖ్యంగా మనం 4 గ్రహాలు తీసుకుంటాం. ఒకటి నెంబర్ 1 శని, నెంబర్ 2 గురుడు, నెంబర్ 3 రాహు, కేతు. ఈ 4 గ్రహాల యొక్క స్థితి బట్టి ఎవరికైనా రాశి ప్రకారం లేదా లగ్నం ప్రకారం, ఎందుకంటే కొందరికి రాశి నుంచి ఫలితాలు వస్తాయి, కొందరికి లగ్నం నుంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే రెండిట్లో ఏది బలంగా ఉందో మీరు ముందు డిసైడ్ చేసుకో. మీకు ఫలితాలు రాశి నుంచి వస్తున్నాయా, గతంలో జరిగినటువంటి సంఘటనలు కనుక మీరు చూసుకుంటే మీకు అర్థమైపోద్ది లగ్నం పనిచేస్తుందా రాశి పనిచేస్తుంది. సో రాశి కావచ్చు, లగ్నం కావచ్చు, తర్వాత విషయం. ఇప్పుడు ఈ 4 గ్రహాల యొక్క స్థితి బట్టి ఈ రాశులు, ఈ లగ్నాలకి ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పి చూసుకోవచ్చు. అయితే ఇవి కాక ఇవి ఏంటంటే ఈ గోచార ఫలితాలు అనేటివి పూర్తి ఫలితాలు కావాలి. ఎందుకంటే మనిషికి వాళ్ళ జాతకాన్ని బట్టి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు అనేటివి ముఖ్య పాత్ర వహిస్తాయి. అంతే తప్ప ఇవి ఈ గోచారంలో జరిగేటువంటి విషయాలు అనేటివి పెద్దగా ఒకవేళ ఈ గోచారం సంబంధించినటువంటి గ్రహాల యొక్క దశ అంతర్దశ నడుస్తున్నప్పుడు వీటి యొక్క ఫలితాలు కూడా ఏమైతే అంటే ఈ ట్రాన్సిట్ ఫలితాలు కూడా అంటే గోచార ఫలితాలు కూడా దానికి దశా సిస్టంకి కలిపి అప్పుడు మీకు రిజల్ట్స్ అనేటివి మారుతుంటాయి. సరే, ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో గురుడు ఒక్కడే మారుతున్నాడు. మిగతా శని కుంభంలోనే ఉంటాడు, రాహు కేతువులు అక్కడే ఉంటారు. రాహు మీనంలో ఉంటాడు, కేతు కన్యలో ఉంటాడు. సో గ్రహం ఒక్కటే మారేది ఏంటంటే రేపు మేలో గురుడు మారిపోతుంది, వృషభ రాశిలోకి వెళ్ళిపోతుంది. సో వృషభ రాశి ఈ యొక్క గురుడు యొక్క ఫలితాలు మాత్రమే మధ్యలో ఈ మిగతా రాశులందరికీ తేడాలు చూపిస్తుంది. మిగతా 3 గ్రహాల యొక్క స్థితి మారదు కాబట్టి ఆ ఫలితాలు అలానే సంవత్సరం పొరుగుతా ఈ మిగతా రాశుల అంటే అన్ని రాశుల వరకు అలానే ఉంటుంది. ఇప్పుడు సింహరాశి తీసుకుంటే, సింహ లగ్నం కానీ సింహరాశి కానీ తీసుకుంటే సప్తమంలో శని ఉన్నాడు. ఏప్రిల్ వరకు ఏమో 9th లో గురుడు ఉన్నాడు. సో ఎప్పుడైతే లగ్నం మీద లేదా చంద్రుడి మీద శని యొక్క దృష్టి, గురుడు యొక్క దృష్టి, ఇద్దరు దృష్టి పడుతుంది. ఈ ఇద్దరు దృష్టి మూలాన ఏమవుతుందంటే వీళ్ళు జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం. తర్వాత శని స్వక్షేత్రం నుండి సప్తమంలో దిగ్బలంతో ఉండి చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకి వృత్తిలో పెంపొందింపు ఉంటుంది, తర్వాత గుర్తింపు ఉంటుంది. తర్వాత వీళ్ళు గృహాన్ని మాడిఫై చేయటం కానీ లేకపోతే కొత్త గృహాన్ని కట్టడం కానీ కొనటం కానీ చేయటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వాహనాలను కూడా కొనే అవకాశం ఉంది సింహరాశి వాళ్ళు. సో 9th లో గురుడు ఉండటం మూలాన కూడా వీళ్ళకి కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవటం కానీ హయ్యర్ నాలెడ్జ్ నేర్చుకోవాలని ఉత్సాహం కానీ, తర్వాత తండ్రి నుండి పెద్దల నుండి సహకారం ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది. ఇక రాహుకేతువుల స్థితి బట్టి ఏంటంటే 2nd లో కేతు ఉండటం మూలాన కుటుంబంలో కొన్ని కలహాలు లేదా ధనం విషయంలో ఇబ్బందులు, అంటే రావాల్సినప్పుడు ధనాన్ని రాకపోవటం. తర్వాత కుటుంబ సభ్యులకి హెల్త్ విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇది సింహరాశి, సింహలగ్నం. ఇక తర్వాత
కన్యా లగ్నం లేదా కన్యా రాశి తీసుకుంటే శని ఏమో 6వ ఇంట్లో ఉండటం, గురుడు అష్టంలో ఉండటం, లగ్నంలో కేతు ఉండటం, సప్తమంలో రాహు ఉండటం. అంటే పాపగ్రహాల యొక్క అధియోగం అంటారు దీన్ని. ఈ గోచారం అనేది ఈ కర్కాటక లగ్నానికి ఒక పరీక్షా సమయం ఈ 2024 సంవత్సరం. సో కేతు లగ్నం మీద రాశి చంద్రుడి మీద సంచారం అనేది ఎప్పటికీ మంచిది కాదు. 6వ ఇంట శని మిగతా విషయాల్లో ఎలా ఉన్న వృత్తి విషయాల్లో బాగానే ఉన్నా ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త ఉండాల్సింది. సప్తమంలో రాహు ఉండటం మూలాన పార్ట్నర్షిప్స్ తోటి, భర్త లేదా భార్యతోటి, లేదా వృత్తి పరంగా లేదా బిజినెస్ పరంగా మోసపోవటం కానీ, తనే మోసం చేయటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ. సో రాహుకేతు ఎప్పుడు లగ్నానికి సప్తమానికి లింక్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్తలు చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒకవేళ వీళ్ళు స్పిరిచువల్ సాధనలో ఉంటే గనక కేతు లగ్నంలో సంచారం కాబట్టి వీళ్ళకి ప్రోగ్రెస్ ఉంటుంది ఆ విషయం. అది కాక మెటీరియలిస్టిక్ లైఫ్ పట్ల ఉండే వాళ్ళకి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తర్వాత తులా లగ్నం. తులా రాశికి శని యోగకారకుడై ఉండి పంచమంలోనే ఉండటం అదొక యోగం. తర్వాత శని తర్వాత గురుడు సప్తమంలో ఉండటం ఏప్రిల్ వరకు. రాహు 6వ ఇంట ఉండి శత్రు వినాశనం ఇస్తాడు. తర్వాత వృత్తి విషయాల్లో నూతన అవకాశాలు ఇస్తాడు. సప్తమంలో గురుడు ఉండటం మూలాన పార్ట్నర్షిప్ విషయాల్లో లాభాలు, పార్ట్నర్షిప్ నుంచి కొన్ని సహాయ సహకారాలు ఉంటాయి. సో వాళ్ళ నుంచి ఏవైనా మంచి సలహాలు ఉంటే తీసుకోవటం మంచిది భర్త లేదా భార్య నుంచి. అదే గురుడు అష్టంలోకి వెళ్తాడు ఏప్రిల్ మే నుంచి. సో గురుడు ఎప్పుడైతే అష్టంలోకి వెళ్తాడో ఈ రాశి వాళ్ళకి 6th లార్డ్ 8th, 3rd లార్డ్ 6th లార్డ్ అనమాట తులా లగ్నానికి. సో అష్టంలో వెళ్ళేసరికి ఆరోగ్య విషయంలో కేర్ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి వచ్చే కూడా ఎలా ఉంటుందంటే అన్ఎక్స్పెక్టెడ్ అవ్వచ్చు. సో ఇది తులా రాశి వాళ్ళకి సంబంధించింది. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక లగ్నానికి వృశ్చిక రాశికి శని 4వ ఇంట ఉండటం, గురుడు కొంతకాలం 6వ ఇంట ఉండి తర్వాత 7వ ఇంటికి వెళ్తాడు. రాహు పంచమంలో ఉంటాడు, కేతు లాభంలో ఉంటాడు. సో ఈ కాంబినేషన్ ఏం చేస్తుందంటే శని 4లో ఉండి మనశ్శాంతి లేకుండా చేస్తాడు ఇంట్లో. ముఖ్యంగా గృహంలో ఇంట్లో కలహాలనుకో లేకపోతే సమస్యలనుకో, తల్లికి అనారోగ్య సమస్యలు, వీళ్ళు వృత్తిపరంగా స్థానచలనం, ఇంటి నుంచి దూరంగా వెళ్ళాల్సి రావటం. తర్వాత ఈ పంచమంలో రాహు ఉండేసరికి వీళ్ళ ఊహలు, ఆలోచనలు, తర్వాత చేయాలన్న పనులు ఏమైతే అంటే ఆకాశాన్ని అంటే ఆలోచనలు ఉంటాయి. సో భూమి మీద నడిచే విధంగా ఉండకుండా ఉంటాయి. ప్రతి పని చేసే ముందు ఆలోచించి జాగ్రత్త మొదలుపెట్టాల్సి ఉంటుంది. తర్వాత గురుడు 6వ ఇంట ఉన్నంత కాలం కొద్దిగా సమస్యలు, పంచమాధిపతి 6వ ఇంట ఉండేసరికి సంతానంతో సమస్యలు, సంతానం మూలకంగా సమస్యలు, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా అప్పు చేయాల్సి ఉంటుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు తప్పవు. గురుడు ఎప్పుడైతే సప్తమంలోకి వెళ్తాడో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. సమస్యల నుంచి కొద్దిగా కోలుకుంటుంటారు. కానీ ఈ శని యొక్క ప్రభావం, రాహు యొక్క ప్రభావం నుంచి జాగ్రత్తగా ఉండాల్సి. కేతు లాభంలో ఉండి ఏం చేస్తాడంటే రావాల్సిన
డబ్బులు రాకపోవటం టైంకి, తర్వాత వచ్చే ఆదాయంలో బ్రేకులు ఉండటం, సమస్యలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే రాహు లగ్నాన్ని చూస్తాడు, కేతు సప్తమాన్ని చూస్తాడు. సో ఈ రెండింటి మూలాన ఏమైందంటే ఆరోగ్యం కూడా ఒక రకంగా డిస్టర్బ్ అవుతుంది వృచ్చిక లగ్నం. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ప్యానల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సింహము, కన్య, తుల, వృశ్చికం ఈ 4 రాశి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అన్మ్యూట్ చేసుకుని అడగండి ఒకరి తర్వాత. ఇప్పుడు నాది తులా లగ్నము, వృశ్చిక రాశి. మరి అప్పుడు ఎటువంటి ఇది తీసుకోవాలి? తులా రాశి తులానే తీసుకోవాలి, ఎందుకంటే వృశ్చిక రాశి చంద్రుడు అక్కడ నీచ, అవును. చంద్ర బలం లేదు, చంద్రుడు బలహీనుడు కాబట్టి వృశ్చిక రాశిలో ఒకవేళ నవాంశలో గనక బలంగా ఉంటే, అంటే నవాంశలో ఉచ్చ స్థితిలో గనక ఉంటే వృశ్చిక రాశి పనిచేస్తుంది. బట్ కొన్ని విషయాలకి జన్మ నక్షత్రం అవసరం కాబట్టి జన్మ నక్షత్రం ప్రకారం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దశా సిస్టమ్ కానీ అవి రాశి నుంచి నడుస్తుంటాయి. బట్ ఇక్కడ మీకు ఫలితాలు ఇంతకుముందు పోయిన సంవత్సరం మీకు దశా సిస్టమ్ నుంచి కానీ మిగతా గోచార సిస్టమ్ నుంచి కానీ లగ్నం నుంచి పనిచేసాయా, రాశి నుంచి పనిచేసాయా మీకే తెలిసి ఉండాలి. అది గుర్తులేదు కానీ నా లగ్నాధిపతి అది వీళ్ళిద్దరు కూడా ఎరీస్ లో ఉన్నారు. వీనస్ మార్స్ ఎరీస్ లో ఉన్నారు కాబట్టి లగ్నమే బలంగా ఉంది. సో లగ్నం నుంచి తీసుకో. నెక్స్ట్ సింహరాశి సార్, సింహరాశి ధనుర్లగ్నము. వీళ్ళకి ప్రెసెంట్ ఈ టైంలో ఏమైనా మ్యారేజెస్ అట్లా ఉన్నాయా సార్ అవకాశాలు? సింహరాశి వాళ్ళకి ఎస్ ఉన్నాయి, ఎందుకంటే సప్తమంలో శని, సప్తమాధిపతి సప్తమంలో ఉండి చంద్రుని చూస్తున్నాడు కాబట్టి ఎస్ అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు ఉండొచ్చు సార్? ఈ సంవత్సరం లోపు. ప్లస్ మీకు దశ కూడా సపోర్ట్ చేయాలి, మీకు నడుస్తున్న దశ కూడా ఇంపార్టెంట్, ఇది ఒకటే కాదు. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు ధనుర్ లగ్నం, గురుడు ఏప్రిల్ వరకు లగ్నాన్ని చూస్తూ ఉంటాడు, ప్లస్ చంద్రుడిని చూస్తూ ఉంటాడు. చంద్రుడి నుంచి 9th లో ఉన్నాడు, లగ్నం నుంచి పంచమంలో ఉన్నాడు. ఇది ఏప్రిల్ వరకు ఏంటంటే మంచి టైం. ఒకవేళ మీరు మ్యారేజ్ ప్రపోజల్ కనుక వస్తున్నాయంటే ముందుకెళ్ళటం మంచిది. సార్ నమస్తే సార్. అది కన్యా రాశి మా అబ్బాయిదండి. కన్యా రాశి తులా లగ్నం సార్. ఈ ఫారినర్ ఛాన్స్ ఏముంటుందా? హలో, కన్యా రాశి తులా లగ్నం సార్. కన్యా రాశి వాళ్ళకి ప్రస్తుతం టైం ఈ సంవత్సరం వెరీ బ్యాడ్. ఓకే సార్. రాహుమాత అవుతుంది అసలు. రాహు మహాదశ నడుస్తుందన్నారు. అందులో ఇప్పుడు రాహు కేతు లగ్నం మీదకి వచ్చారు, రాశి మీదకి వచ్చారు. అవును సార్, రాహు కేతు కాంబినేషన్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు రాహు కేతు కాంబినేషన్ రావటం, రాహు దశ రావటం. రాహు ఏం చేస్తాడంటే ఒకవేళ జాబ్ చేస్తుంటే జాబ్ పరంగా జాబ్ చేస్తున్నాడు సార్, అది ట్రయల్స్ లో ఉన్నాడు. ఇంకా ఏమైనా ప్రారంభ ఛాన్స్ ఉందేమోనండి. దశ రాహులో ఏమి నడుస్తుంది? రాహు కేతు అండి. రాహులో కేతు నడుస్తుంది. ఎస్, ఛాన్సెస్ ఉందండి. కానీ దాంతో పాటు అనారోగ్యం ఇస్తాడు. ఎప్పుడైతే ఫారిన్ కి వెళ్తారో అనారోగ్యం కూడా ఇస్తాడు. వెళ్ళిన తర్వాత అనారోగ్యం కూడా ఇస్తాడు. హలో, అవునండి. అది ఏం చేయించమంటారా బాబుకి? అది భగవంతుడి కర్మ. ఇప్పుడు పూర్తిగా చార్ట్ చూసి ఏం అవసరమో దాన్ని చేసుకోవచ్చు. అది రెండిఫై చేయించమంటారా? ఎందుకంటే నేను చార్ట్ చూసి కానీ చెప్పలేదు, మామూలుగా మీరు చూసి చెప్పాలి. నిత్యం చేసేటువంటి రెగ్యులర్ పూజలు ఏవైతే ఉన్నాయో కంటిన్యూ చేసుకోమని చెప్పండి ఫస్ట్. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరికన్నా ఉన్నాయి డౌట్? ఓకే సార్, కంక్లూడ్ చేద్దాం.
ఇది 2024 సింహం నుంచి వృశ్చికం వరకు రాశి ఫలితాలు, ఆంగ్ల సంవత్సర రాశి ఫలితాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా శాఖంబరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాఖంబరి ఛానల్.